విజయవాడ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రహదారులపైకి పెద్ద ఎత్తున నీరు చేరింది. ఫలితంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. వాహనాలు చాలా నిదానంగా ముందుకు కదులుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, నగరంలో వాహనదారులు పడుతున్న ఇబ్బందులేంటి? రాణి, విజయవాడ నగరాన్ని భారీ వర్షం అతలాకుతలం చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పలు చోట్ల రహదారులు చెరువుల్ని తలపిస్తున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్రమైనటువంటి అంతరాయం కలుగుతుంది. ముఖ్యంగా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై పెద్ద ఎత్తున నీరు ప్రవహిస్తుండటంతో ఎక్కడికక్కడ వాహన రాకపోకల తీవ్ర అంతరాయం కలుగుతోంది. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోతోంది. పలు చోట్ల ప్రధాన రహదారులపైనే మోకాళ్ల లోతు నీరు చేరింది. దీంతో వాహనాలు ముందుకు నడవడానికి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే ఈ రహదారులపై ముందుకు వేగంగా వెళ్లాలన్నా గుంతలు కానీ లేకపోతే ఇతరత్ర ఏవైనా ఉంటే వాటి ద్వారా మరింత ప్రమాదాలు జరుగుతాయనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ ఈ లారీలు, బస్సులు ఇలాగే ఇతర భారీ వాహనాలు కూడా జాతీయ రహదారులపై వెళ్లడం చాలా నెమ్మదిగా వెళ్తున్నాయి. దీంతో వాహన రాకపోకలు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. గత 2 రోజులుగా అయితే విజయవాడ నగరంలో మోస్తరు వర్షం కురుస్తోంది. అయితే నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు ఎడతెరిపి లేకుండా కుంభవృష్టిలా వర్షం కురుస్తుండటంతో జాతీయ రహదారులతో పాటు విజయవాడ నగరంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన రహదారులు కూడా తీవ్రమైనటువంటి జలమయంగానే మారిపోయాయి. విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా నీట మునిగాయి. దీంతో వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్నటువంటి ఒక రైల్వే వంతెన దిగువన పెద్ద ఎత్తున నీరు చేరుకోవడంతో అక్కడి నుంచి ఇటు హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు, అలాగే ఆర్టీసీ బస్టాండ్ లోకి వెళ్లే వాహనాలకు కూడా అక్కడ పెద్ద ఎత్తున నీరు చేరడంతో బస్టాండ్ లోపలికి వాహనాలు వెళ్లేందుకు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదురవుతోంది. అలాగే హైదరాబాద్, చెన్నై ప్రాంతాల నుంచి ఇటు ఏలూరు వైపు వెళ్లాల్సిన వాహనాలన్నీ రామవరప్పాడు రింగ్ రోడ్డు మీదుగానే ఇటు వెళ్లాల్సి ఉంటుంది. అయితే రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. నెడమానూరు వరకు వాహనాలు ముందుకు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నాయి. ఎక్కడికెక్కడ వాహనాలు నిలిచిపోవడం, అలాగే రోడ్లపై ఇటు మురుగు కాలువల్లో కూడా ఉన్నటువంటి నీరు కూడా రోడ్లపైకి ప్రవహిస్తున్న నేపథ్యంలో వాహనాలు ముందుకు కదలడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. మరోపక్క విజయవాడ నగరం నుంచి ఇటు బందర్ రోడ్డు వైపు వెళ్లే వాహనాలు కూడా ఇటు ఆటోనగర్ కావచ్చు, ఆ ముందున్నటువంటి పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు మార్గాల్లో కూడా పెద్ద ఎత్తున నీరు చేరడంతో ఇటు బందర్ వైపు వెళ్లే వాహనాలకు కూడా తీవ్రమైనటువంటి అసౌకర్యం కలుగుతోంది. బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ కింద భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో జాతీయ రహదారి అంటే చెన్నై రహదారి కావచ్చు, ఇటు కలకత్తా రహదారి కావచ్చు, ఇటు వెళ్లే వాహనాలు తీవ్ర ఇబ్బంది ఎదురవుతోంది. అలాగే కొండపల్లి, ఛత్తీస్గఢ్ జాతీయ రహదారిపై కూడా పెద్ద ఎత్తున వాహన రాకపోకలు తీవ్రమైనటువంటి అంతరాయం కలిగింది. జాతీయ రహదారి మీద పూర్తిగా నీరు నిలవ ఉండిపోవడంతో ఎక్కడికెక్కడ వాహనాలు నిలిపివేసేటువంటి పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వచ్చే వాహనాలు ఇటు ఇబ్రహీంపట్నం కావచ్చు, అటు నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షం కురుస్తుండడంతో ఇటు నందిగామ, తిరువూరు, జగ్గయ్యపేట వచ్చేటువంటి జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై వాహనాలు తీవ్రమైన అసౌకర్యం కలుగుతోంది. రోడ్ల మీద పెద్ద ఎత్తున నీరు నిలిచిపోవడంతో ఆటోలు బయటకు వచ్చి ముందుకు వెళ్ళలేని పరిస్థితి. అలాగే ఇటు ప్రైవేటు వాహనాలు అంటే ఊబర్లు కావచ్చు, లేకపోతే ఓలా కావచ్చు, ఇలాంటి సర్వీస్ వాహనాలు, ఆటోలు కానీ లేకపోతే కార్లు కానీ ఇవి కూడా ఈ భారీ వర్షం నేపథ్యంలో వాటికి వ్యాపారం కూడా పూర్తిగా నిలిచిపోయింది. ఆటోలు అయితే బయటకు వచ్చి నగర ప్రజలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లే పరిస్థితి కూడా పూర్తిగా దెబ్బతింది. విజయవాడ నగరంతో పాటు చుట్టుపక్కల ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాలో కూడా పెద్ద ఎత్తున వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఇతర జిల్లాలకు వెళ్లేటువంటి వాహనాలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆర్టీసీ బస్సు రాకపోకలకు కూడా తీవ్ర అసౌకర్యం ఏర్పడుతోంది. అయితే అత్యవసర పరిస్థితిలో తప్పిస్తే ఎవరు విజయవాడ నగరంలో ఉండేటువంటి పౌరులు కావచ్చు, వివిఐపీలు కావచ్చు, ఇతర ముఖ్యులు ఎవరు కూడా రహదారులపైకి రావద్దని చెప్పి జిల్లా యంత్రాంగం, పోలీసులు కూడా పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు అత్యవసర పరిస్థితుల్లో ఏమైనా ఉంటే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. ఎందుకంటే జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల మీద భారీ వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి నేపథ్యంలో ద్విచక్ర వాహనాలు వచ్చినా కూడా ఇటు మోకాలు లోతు నీరు రహదారులపై నిలవ ఉండిపోవడం, కాలువల్లో కూడా ఎక్కడికక్కడ పూడికి పేరుకుపోవడం, అలాగే చెత్తాచెదారాన్ని చెడిపోయిన నేపథ్యంలో వాహనాలు ప్రజలు నడవడానికి కూడా అసౌకర్యంగా ఉన్న నేపథ్యంలో వాహనదారులు రోడ్డు మీకు వస్తే మరింత ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి అధికారులు, పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. పొట్టుపాడు టోల్ గేట్ వద్ద కూడా జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నగరంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన రోడ్లలో మోకాలు లోతు పైన నీరు నిలిచి ఉండిపోతుంది. ఎస్కార్ట్ వాహనాలు కానీ లేకపోతే వివిఐపీ వాహనాలు కానీ ఏవైనా సరే నగరంలో ఒక ప్రాంతం నుంచి మరో చోటికి వెళ్లాల్సి వస్తే ముందుగా పోలీసులకు సమాచారం ఇస్తే వారు తగినటువంటి వాహన మళ్లింపులు కానీ, ట్రాఫిక్ క్లియరెన్స్లు కానీ, లేదా ఈ సులభంగా వారు రాకపోకలు సాగించేందుకుండే మార్గాలు కానీ
సూచిస్తారు కాబట్టి ముందుగా వీవీఐపీలు ఎవరైనా ముందొచ్చినా ఎస్కార్ట్ వాహనాలు ఏవచ్చినా పోలీసులు ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలని చెప్పి పోలీసు అధికారుల ద్వారా కూడా వీవీఐపీలకు సూచించడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ కంట్రోల్ రూమ్ వద్ద కూర్చొని విజయవాడ నగరంలో ఉన్నటువంటి వాహన రాకపోకల పరిస్థితి విజయవాడ సిపితోనూ అలాగే ఇతర అధికారులతోనూ కూడా మాట్లాడి చూస్తున్నారు. విజయవాడ సర్కిల్ నుంచి ఆటోనగర్ వైపు ఎంజీ రోడ్డు వైపు కూడా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. అలాగే సర్వీస్ రోడ్లలో కూడా ఎక్కడెక్కడ వాహనాలు నిలిచిపోయినట్టు పరిస్థితి ఉంది. నెడుమారు నుంచి టంకసాల వరకు కూడా పూర్తిగా జాతీయ రహదారి పూర్తిగా నీట మునిగిపోవడంతో ఇటు వాహనాలు కూడా ముందుకు నడవలేని పరిస్థితి నెలకొంది. అయితే అసలు తెల్లవారుజామున 5 గంటల నుంచి ఇంకా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడం, ఈ వర్షం ఇంకా కొనసాగే పరిస్థితి ఉన్న నేపథ్యంలో సాధారణ పౌరులు ఎవరు కూడా రోడ్లపైకి రావద్దు, వచ్చి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని చెప్పి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్తో పాటు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కూడా పౌరులకు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. ఇప్పటికే విజయవాడ నగరంలో జలమయమైనటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడం, జాతీయ రహదారులే కాదు నివాస ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున నీరు చేరింది. అలాగే కొండ ప్రాంతాలు కూడా ఎక్కడికక్కడ కొండ వాలు ప్రాంతాల్లో ప్రజల నివాసం ఉండే ప్రాంతాల్లో కూడా జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేయడం జరిగింది. కొండ చర్యలు విరిగిపడినటువంటి ఘటనలో మొగతాజపురం వద్ద కొండ చర్యలు విరిగిపడినటువంటి ప్రమాదంలో 2 మృతి చెందడం, అలాగే యనమల కుదురు వద్ద కూడా కొండ చర్యలు విరిగిపడినటువంటి ప్రాంతాల్లో 20 మేకల వరకు మృతి చెందిన నేపథ్యంలో కొండ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, లేదంటే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగానికి తెలియజేయాలని, వరద ముంపు కొండ చర్యలు విరిగిపడటం అలాగే బలహీనంగా ఉన్నటువంటి ఇల్లు ప్రజలు సమీప పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కూడా జిల్లా యంత్రాంగం సూచిస్తోంది. లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి. మొత్తం విజయవాడ నగరంలో గతంలో ఎన్నడూ ఊహించని రీతిలో ఇంత భారీ ఎత్తున ఒక జల విలయంలాగే మొత్తం భారీ వర్షానికి ప్రజలందరూ అసౌకర్యాలకు గురవుతూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా జిల్లా అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఉన్న ప్రజలకు ప్రాణ నష్టం లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా తక్షణం తగిన సహాయ పునరావాస ఏర్పాట్లు చేయాలని, సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించాలని కూడా ఆదేశించడం జరిగింది. మొత్తం ఇంకా భారీ వర్షం కొనసాగుతుండటంతో ప్రజల్లో ఒక విధమైనటువంటి భయాందోళనలు నెలకొంటున్నాయి. దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సులు కానీ ఇతర ప్రయాణాలు వెళ్లే వాళ్ళు కూడా గంటల తరబడి ప్రయాణం ఆలస్యం అవుతోంది. ఎందుకంటే దారులు కూడా ప్రధాన రహదారి మీద చీకటిగా ఉండడం, రహదారులు స్పష్టంగా కనబడకపోవడంతో డ్రైవర్లు కూడా వాహన వేగాన్ని చాలా కనిష్ట వేగంతోనే వాహన రాకపోకలు డ్రైవర్లు అయితే వాహనాలు నడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాణి శ్రీనివాస్ మోహన్, జాతీయ రహదారులపై కూడా అంత లోతు నీళ్లు కనిపిస్తున్నాయి. ఎందుకు అంత నీరు ప్రవహిస్తోంది? వీటిని మళ్లించడానికి మరి అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అంటే జాతీయ రహదారుల మీద ప్రధానమైనటువంటి జాతీయ రహదారుల మీద ఎక్కడెక్కడైతే నీరు నిలవ ఉండిపోయిందో అక్కడ అగ్నిమాపక వాహనాలను కూడా అందుబాటులో తీసుకొచ్చి అక్కడ నీరును తోడెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఇటు రామవరపాడు నుంచి ఇటు ఏలూరు వరకు వెళ్లే జాతీయ రహదారిపై ఉన్నటువంటి నీళ్లు నిలిచిపోయినటువంటి ప్రాంతాల్లో కాలువల్లోకి నీరు మళ్లించడం, అలాగే అక్కడ ఉన్నటువంటి పూడికలను తీసి రహదారులపై నీటి మోకాళ్ళ లోతు వరకు ఉన్న నీటిని తగ్గించి కొంతవరకు వాహనాలు ముందుకు నడిచే విధంగా కూడా విజయవాడ నగరపాలక సంస్థ యంత్రాంగం అలాగే జాతీయ రహదారులకు సంబంధించినటువంటి అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఎక్కడైనా అవసరమైన చోట ఫైర్ ఇంజిన్ సహాయంతో కూడా నీటిని తోడే పరిస్థితి కనిపిస్తోంది. అయితే గతంలో ఈ నిర్వహణ పనులు, రహదారి నిర్వహణ పనులు సరిగ్గా లేకపోవడంతో చాలా వరకు ఏవైతే ఈ అవుట్ఫాల్ ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ అవన్నీ సరిగ్గా కూలిపోయి వాటన్నింటినీ మరమ్మతులు సరిగా లేని నేపథ్యంలోనే జాతీయ రహదారులపై చాలా చోట్ల నీరు నిలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.